ఇక అర్జునుడు ఎంత గొప్పగా చెప్తున్నాడు తన భావనను. ఓ కృష్ణ, నాకు విజయము గాని రాజ్యము గాని సుఖము గాని అక్కరలేదు. గోవింద, ఈ రాజ్యము వలన గాని ఈ భోగముల వలన గాని ఈ జీవితం వలన గాని ప్రయోజనమేమి? ఈ యుద్ధము చేసి వీరందరినీ చంపిన తర్వాత నాకు ఎటువంటి సుఖము శాంతి ఉంటుంది? ఇవన్నీ నాకు అవసరం లేదు అని యుద్ధము చేయడానికి అసలు మనసొప్పక అర్జునుడు ఈ శ్లోకాలు చెప్తున్నాడు. అర్జునుడి గొప్ప మనసు చూడండి. ఇక్కడ దుర్యోధనుడు యుద్ధానికై తహతహలాడుతున్నాడు. అర్జునుడు వారందరినీ, నా బంధువులను చూసి ఎంత కుమిలిపోతున్నాడో చూడండి. ఈ రెండు మనసులను మీరు గమనించండి. ఎవరైతే ఎదురుగా చంపవలసినటువంటి శత్రువులందరూ ఉన్నారో వారందరూ కూడా తనకు సంబంధించినటువంటి బంధువులు, మిత్రులు మాత్రమే. అపశకనములు కనబడుచున్నవి. యుద్ధమున స్వజన సమూహమును చంపుటచే శ్రేయస్సు కలుగునని అనిపించుట లేదు. వీరందరూ నా స్వజనులే, నా బంధువులే, నా మిత్రువులే. వీళ్ళందరూ చంపడం వల్ల నాకు ఎటువంటి ప్రయోజనము లేదు అని అనిపిస్తున్నది అని అర్జునుడు భీతికి లోనైపోయాడు. మనము ఎవరికై ఈ రాజ్యమును, భోగములను, సుఖములను కోరుచున్నామో వారే ధన ప్రాణముల ఎడ ఆశలు వదులుకొని యుద్ధమునకు సన్నద్ధులై వచ్చి ఉన్నారు. మనం ఎవరి కోసమైతే ఈ యుద్ధాన్ని చేస్తున్నామో వారందరూ ధనము, ప్రాణాలను పణంగా పెట్టి ఈ యుద్ధాని కోసం వచ్చారు. వాళ్ళే ప్రాణాలను కోల్పోతే మనం చేసిన యుద్ధము ఎవరి కోసము అని అంటున్నాడు. గురువులు, తండ్రులు, తాతలు, కొడుకులు, మనుమలు, మేనమామలు, మామలు, బావమరుదులు, ఇతర బంధువులు మొదలగు వారు అందరూ ఇచ్చటికి వచ్చి చేరి ఉన్నారు. వీరందరూ నా బంధువులే. ఓ మధుసూదన, శ్రీకృష్ణ, ముల్లోకాధిపత్యము కొరకైనను నేను ఎవ్వరినీ చంపను. ఇక ఈ భూమండల విషయమై చెప్పనేలా. అట్లే వీరిలో ఎవ్వరైనను నన్ను చంపబూనినను నేను మాత్రము వారిని చంపను. ఒకవేళ ఈ 3 లోకాలు గెలవవలసి వచ్చినప్పుడు కూడా నేను ఎవ్వరినీ చంపను. నాకు అవసరము లేదు. ఒకవేళ వారిలో ఎవరైనా నన్ను చంపాలనుకున్నా కూడా నేను తిరిగి వాళ్ళని చంపను అని తన మనస్సులోని మాట చెప్తున్నాడు అర్జునుడు. ఎంత గొప్ప విషయం! అంతటి గొప్పనైన మనసు ఉన్న వారి కోసం శ్రీకృష్ణుడు ఎందుకు రథసారథిగా ఉండకూడదో మనం ఆలోచించాలి.